వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఫైనల్ పేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో సో మీ యొక్క ఫైనల్ పేజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకోవాలి, అలాగే మనకి ఈ యొక్క కాలేజీకి రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైనా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. అలాగే ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ అనేది కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మీకు ఏ కాలేజీలో వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాన్యువల్గా క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఐసెట్ ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద సో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయిందో మీకు కూడా అదే విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఓటీపీ కానీ రాకపోతే మీకు సీట్ అనేది అలాట్ అవ్వలేనట్టు. ఒకవేళ ఓటీపీ వచ్చినా కూడా మీ డీటెయిల్స్ ఇచ్చి వ్యాలిడ్ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ పీడిఎఫ్ అని చూపిస్తుంది. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది కానీ లేకపోతే మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వలేనట్టు. మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ పీడిఎఫ్ మేము క్లిక్ చేస్తే వెంటనే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ లైక్ మీ యొక్క హాల్ టికెట్, క్యాండిడేట్ నేము, రీజన్ చూపిస్తుంది, ర్యాంకు, ఫాదర్ నేము. అండ్ ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ ఇన్కమ్ ఇక్కడ మీకు ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అని చూపిస్తుందండి, లేకపోతే ఇక్కడ నో అని ఉంటుంది. అలాంటప్పుడు మీ ఫీజు అనేది మీరు పే చేసుకోవాల్సిందే. ఇక్కడ క్యాండిడేట్ చూసుకోవచ్చు, మీ ఈ క్యాండిడేట్కి ఫైనల్ ఫేజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది. ఒకవేళ మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కానీ ఉన్నట్టయితే ఫైనల్ ఫేజ్లో మీరు పెట్టిన ఆప్షన్స్లో సీట్ అలాట్ అవ్వలేనట్టు. ఈ క్యాండిడేట్కి జెండరు, క్యాస్ట్, రీజన్, లోకల్ కేటగిరీ అన్నీ ఎవరికైనా సీట్ అనేది ఈ విధంగా కేటగిరీలో సీట్ అలాట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అండ్ మనకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ బ్రాంచ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఫీజు అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ జీరోగానే ఉంటే కాలేజీకి ఎలాంటి అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్లో మనకి బోత్ రిపోర్టింగు అలాగే ఆన్లైన్లో రిపోర్టింగ్, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి మనకి 15వ తారీఖున సెప్టెంబర్ తారీఖున లాస్ట్ డేటు. ఇంకా క్లాస్ వర్క్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. కాకపోతే మనకి కంప్లీట్గా క్లాస్ వర్క్ అనేది 28/07/2025 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీరు డైరెక్ట్గా కాలేజెస్కి వెళ్ళి రెగ్యులర్గా క్లాసెస్కి అయితే అటెండ్ అయిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ మనం ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఆన్లైన్లో యాక్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వ్యూ వెబ్ ఆప్షన్స్ మేము క్లిక్ చేసిన వెంటనే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతున్నాయి. సో డైరెక్ట్గా చూసుకోవచ్చు, మీకు వెబ్ ఆప్షన్స్ అని అయితే ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు పెట్టిన స్టార్టింగ్ ఆప్షన్లోనే కాలేజ్ అనేది సీట్ అలాట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫైనల్గా మనకి ఐసెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది. మీకు ఏ కాలేజీలో వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. అండ్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు పిన్ చేయవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.